మెసేజ్ వింటానే ఉన్నా. నేను రాసుకున్నారా? రాసుకున్నాం అక్క, నేను రాసుకున్నాను. ఇవ్వనా? నీ రైటింగ్ ఎట్లా ఉంటుందో సరే ఇవి చూద్దాం. ఎందుకు రికార్డ్ చేశారు కదా, మనం తర్వాత వినొచ్చు. అవునా? ఓకే గుడ్. ఎక్కడున్నారు వీళ్ళు? టైం అవుతుంది. సిస్టర్స్ మీరు ఇంకా తింటూనే ఉన్నారా? ఇప్పుడు మీదే సెగ్మెంట్ టెస్ట్ మని మీరే చెప్పాలి. త్వరగా హ్యాండ్ వాష్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇవాళ ఆఫ్టర్నూన్ సెషన్గా మన టెస్ట్ మని మన మధ్యలో ముగ్గురు సిస్టర్స్ వచ్చినారు, అది షేర్ చేయబోతున్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ సిస్టర్ అరుణ. ఈ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నాకు మీ ముందు నించోవాలంటే ఎంత ఆనందంగా ఉంది. దేవుని కృప. అయితే ఎంజాయ్ చేస్తున్నారా సెషన్? నాకైతే మస్తు మజా వస్తుంది. ఐఎమ్ హ్యావింగ్ గ్రేట్ టైం. అయితే యేసు ప్రభు నా జీవితంలో వచ్చే ముందు ఎంత కోపం ఉండేది అంటే, ఎంత అంటే మనిషి అంటే చిరాకు ఉండేది. ఏమన్నా మనిషికి ఏమన్నా అసలు రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా, వాల్యూ ఇవ్వాలా లేదా, ఎలా మాట్లాడాలి అస్సలు అంటే అదే తెలివి జ్ఞానమే లేదు, కోపం చిరాకు. కానీ యేసు ప్రభు నా జీవితంలో వచ్చాక కోపం అంతా పోయింది. దేవుడు కోపం అంతా తీసేశాడు. అసలు నాలో ఎంత మంచి మనసు ఉందంటే చెప్పలేను, అంత దేవుని కృప. అయితే బైబిల్లో ఒక వాక్యం, జేమ్స్ 1:20, ద యాంగర్ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ ప్రొడ్యూస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం నా జీవితంలో కరెక్ట్గా దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ, ఆల్ గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అరుణ. సెకండ్లీ సిస్టర్ కవిత ప్లీజ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నేను దేవుని నమ్మకక ముందు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పు చేస్తూనే ఉండేదాన్ని. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని చాడీలు చెప్తూ ఉండేదాన్ని. కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము, సహోదరులారా ఒకని విరోధంగా ఒకడు మాట్లాడకూడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చ ఉండకూడి. ఈ వాక్యం ద్వారా నేను చాలా రిలీజ్ అయినాను. ఇంకెవ్వరికి ఎప్పటికీ తీర్పు చేయను. దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సిస్టర్ అరుణ. చాలా టచింగ్ ఉంది. ఇది నాకు కానీ అప్లై అవుతుంది నా నిజ జీవితంలో. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్లీ సిస్టర్ శ్యామల ప్లీజ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. నేను యేసు ప్రభువుని నా హృదయంలో చేర్చుకోక మునుపు ఎలా ఉండేదాన్ని అంటే, నాకు అది లేదు ఇది లేదని ఎంతో అసంతృప్తితో ఉండేదాన్ని, డిస్కంటెంట్తో ఉండేదాన్ని అనమాట. యేసు ప్రభుని ఎప్పుడైతే నా హృదయంలో చేర్చుకున్నానో, దేవుని బిడ్డగా మారానో, అప్పటి నుంచి నేను నా కలిగి ఉన్న దానితో నేను తృప్తిగా ఉంటున్నాను. అది బైబిల్లో ఫిలిపియన్స్ 4:11 వాక్యం ద్వారా దేవుడు నన్ను మారుస్తూ వచ్చాడనమాట. అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అప్పటి నుంచి నేను ఇప్పుడు కూడా ఎంతో నాకు కలిగి ఉన్న దాంతో తృప్తిగా జీవిస్తున్నాను. నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్ శ్యామల. ముగ్గురు చెప్పిన సాక్ష్యం కొరకు చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ సెగ్మెంట్ ఇలా ఫాలోడ్ బై స్కిట్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బాగున్నారా? సరే మనం ఈరోజు థాట్ ఆఫ్ ద డే చదువుకుందామా? చదువుకుందాం. కవిత చదువు. కీర్తనలు 139వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసును గ్రహించుచున్నావు. ఏం వాక్యం అక్క, అసలు ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగానే అసలు మనం కూర్చుండట లేచుట కూడా దేవునికి తెలుసంట. మన తలంపులు పుట్టక మునిపే ఆయనకు తెలుసంట. హౌ అమేజింగ్ గాడ్ వీ హ్యావ్. హాయ్ అరుణ, శ్యామల, కవిత. హాయ్. ఎవరండి మీరు? తెలియదు కదా మీకు? తెలీదా? తెలియదులే మీకు. నేను ఎవరు తెలుసా? నేను బుక్ ఆఫ్ థాట్స్. బుక్ ఆఫ్ థాట్స్. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ విన్నాము. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ లేదు,
ఒకసారి వినపడట్లేదా? బుక్ ఆఫ్ థాట్స్, తలంపులు. తలంపులు మీరు ఏమి ఇంతకుముందు తలంచారు, ఇప్పుడేం తలుస్తున్నారో, ముందుకేం తలుస్తారో అన్నీ నా దగ్గర రికార్డెడ్. మీ థాట్స్ అన్నీ నాకు తెలుసు. అన్ని అన్నీ అన్నీ అడగండి చూద్దాం. ఏమో అన్ని తెలుసా మీకు? అన్నీ తెలుసు. నిజం? ఇప్పుడు మీ మనసులో రైట్ నౌ. రైట్ నౌ. సరే, నా థాట్ ఏంటి చెప్పు చూద్దాం. వాళ్ళ ముందర ఎందుకు లేట్రా? నీకు ఒకటి ఉంది మనసులో. అదేంటంటే నీకు చాలా యాంగర్, కోపం, ఫుల్ కోపం ఉంది. అస్సలు ఉంది. అది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడే ఉంది మనసులో. అస్సలు లేదు. మరి లేదంటున్నావు. మరి మీ ఆఫీస్ లో మీ సబార్డినేట్ అమ్మాయి పేరు అవసరమా మీకు? అది ఆమె గురించి అవసరమా? అవసరమే, నాకు తెలుసుకోవాలి. అసలు ఆమె గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైతే ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేసిందా? అబ్బో మేడం, ఓ తెగ ఊపుకుంటూ వచ్చేస్తుంది, ఒక పని సరిగా చెయ్యదు. ఆమె ఎండ పడి 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 పని చేయించాలి ఎత్తు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఆమె నేను జాబ్ నుంచి పీకి పడేస్తా. అసలు ఆమె అంటే నాకు ఎట్లా అంటే మీకు నేను చెప్పలేను. ఆమె గురించి మాట్లాడదు. మరి ఇంకొక విషయం అడుగుతా, మీ ఎదురింటి ఆవిడ ఆమె అవసరం ఆమె గురించి? ఆమె గురించి మీరు అడగదు. ఆమె చెత్తంతా తెచ్చి డబ్బక్కని మా ఇంటి ముందు, డోర్ ముందు అట్లా నువ్వు తీసేచ్చుగా. చెత్త నువ్వు తీసేచ్చుగా. ఆమె చెత్త నేను తీయాల? ఏముంది తీసే. గబ్బు కంపు నేను మీకు చెప్పలేను. ఆ చెత్త అసలు ఆమె చెత్త నేను ఎందుకు తీయాలండి? మరి ఏం చేస్తావు? తీసి మళ్ళీ ఆమె డోర్ ముందు పడేస్తాను. బాప్రే, నువ్వు చాలా డేంజర్ ఉన్నావు. నిన్న ఫస్ట్ మనీ చెప్పావు. నేను కోపం మానేసా, వచనం నుంచి నేర్చుకున్నా. నేను ఇంకా అస్సలు దేవుడు నాకు ఎంత మనశాంతి, నెమ్మదిగా అయిపోయినా, కోపం అనేది పూర్తి దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పావు. ఇప్పుడేమైంది? అమ్మా దొరికేసానా? దొరికిపోయావు. దొరికిపోయి నీ తలపు నాకు తెలుసు. దొరికిపోయి దొంగ. నేను చెప్పలేను. నువ్వు చెప్పండి. చెప్పనా? చెప్పండి. తప్పకుండా చెప్పనా? నీకేంటంటే ఎప్పుడు వేరే వాళ్ళ మీద కంప్లైంట్స్, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పర్సన్ మీద నీకు బాగా జడ్జిమెంటల్ థింకింగ్, బాగా తీర్పు తీర్చే ఆలోచన నీకుంది. ఆమె పద్ధతులు నాకు నచ్చవు. ఆమె ఎవరో తెలుసు అన్నమాట. అయితే ఆమె మనసు మీకు తెలుసా? నాకు తెలుసు ఆమె మనసు. ఆమె ఏంటో మీకు తెలియదు. నాకు తెలుసు ఆమె మనసు. ఆమె గురించి మీకు తెలియదు. ఆమె మంచిది కాదు. నాకైతే ఆమె నచ్చింది. ఆమె తలంపులు చూస్తే నాకు ఆమె చాలా నచ్చింది. మంచి ఆమె. నాకు నీలోనే దోషం కనపడుతుంది. ఆమె గురించి ఏంటో మీకు తెలియదు. నాకు తెలుసు. ప్రాబ్లము ఆమె గురించి తెలుసు, నీ గురించి తెలుసు. నీ ప్రాబ్లం ఏంటి తెలుసా? నేను ఏం సాక్ష్యం చెప్పావు? ఏం చెప్పావు? నేను ఇంతకు ముందు రక్షణ పొందక ముందు వాళ్ళ మీద వీళ్ళ మీద పితరులు చెప్పేదాన్ని, ఇట్లా అట్లా అనేదాన్ని. మరి ఇప్పుడే నాకు చెప్పావు. నిన్న సాక్ష్యం అంతా ఈరోజు జడగొట్టేసుకున్నాము. అవునా లేదా? ఇప్పుడు చెప్పావా లేదా? దేవుని మహిమ కలుగును కాక అని కూడా అన్నావు కదా, నేను మారిపోయినా అని. ఏది మార్పు? మళ్ళీ అదే చూస్తున్నావు. తెలిసిపోయింది అంతే. నేను బుక్ ఆఫ్ థాట్స్ కదా, అందుకు. అయితే నా థాట్ ఏంటో కూడా మీకు తెలుసా? బాగా తెలుసు. చెప్పనా? నీకు మనసులో పైకి కనిపించదు కానీ మనసులో అస్సలు తృప్తి అనేది లేనే లేదు. లేదు నీకు తృప్తి. మరి మీ ఎదురింటి ఆవిడ, ఆమె లైఫ్ నాకన్నా బెటర్ ఉంది, నాకన్నా బెటర్ ఉంది అని తెగ బాధపడిపోతున్నావు. ఎందుకు? అవును, మరి ఆమె ఏమో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తుంది, కానీ ఇప్పటికే 2-3 ఓన్ హౌసెస్ ఉన్నాయి. ఎంతెంత గోల్డ్ కొనుక్కుంటుందో.
ఇంకా అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే షాపింగ్ల మీద షాపింగ్ చేస్తుంటుంది. అంటే నీకేంటి ప్రాబ్లము? మరి నేనేమో నేను అలాగా నీది కొనుక్కోలేకపోతున్నాను మంచి కదా. గవర్నమెంట్ జాబ్ కదా. ఆ గవర్నమెంట్ జాబే కానీ మరి ఎంత అలా నేను ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను. ఉంది కదా. ఉందిలే ఇల్లు, ఇన్స్టాల్మెంట్ మీద తీసుకున్నాను. ఇంకా సర్వీస్ ఎంత అయినా కూడా ఇంకా కడుతూనే ఉన్నాను. ఎప్పుడు తీరుతుందో ఏమో. గోల్డ్ కూడా ఉందిగా, ఇక్కడ వేసుకొని ఉన్నావుగా గోల్డ్. ఏ గోల్డ్ ఈ గోల్డ్ ఏంది, ఆమె దాంతో పోలిస్తే ఏంటి, అందుకే ఇంకో పిచ్చి పూసలు వేసుకుని తిరుగుతున్నాను. మరి ఒకటి ఆలోచించు శ్యామల, నీకు గవర్నమెంట్ జాబ్, ఆమెకు ప్రైవేట్ జాబ్. కొన్ని రోజులైనాక ఆమె జాబ్ ఆమె ఆపేయాల్సింది వస్తుంది. ఆమెకు పెన్షన్ రాదు, ఏం రాదు. నీకు లైఫ్ అంటే పెన్షన్ వస్తుంది కదా. వస్తుంది పెన్షన్, కానీ ఇంకా రిటైర్ అయినాక వచ్చే జబ్బులకి మందులకే సరిపోదాలి ఆ పెన్షన్. శ్యామల, మర్చిపోయావా నిన్న టెస్ట్ మని ఏం చెప్పావు? పౌలు భక్తుల వల్లే తృప్తిగా ఉండేది, నేను నేర్చుకున్నాను, అట్లాగే ఉంటున్నాను, నేను మారిపోయాను, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పావు కదా. ఏమైంది నిన్న సాక్ష్యము? తప్పిపోయేది, తప్పైపోయింది. తప్పైపోయిందా? తెలుసుకున్నావా తప్పు? చెప్పేసింది. చూసారు కదా, ఇవి కామన్ మిస్టేక్స్ మనలో జరుగుతూ ఉంటాయి. మనం ఏమి కావాల్సిగా చేయము, యాక్సిడెంటల్గా జరుగుతాయి. సో ఐ ఎంటర్ స్కిట్ విత్ ఓన్లీ వన్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ విత్ క్రైస్ట్? వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ విత్ మ్యాన్ టూ?